హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వరూప. మీరు చూస్తుంది స్వరూప మల్టీ వ్లాగ్స్. చూడండి, మన ఇంటి ముందు అసలు ఎన్నిసార్లు వీడియో తీసినా కూడా మళ్ళీ మళ్ళీ తీయాలనిపిస్తుందండి. ప్రతిరోజు పూస్తాయి కదా పూలు, చాలా ఎక్కువగా పూస్తున్నాయి పూలు కూడా. వైట్గా ఉండేసరికి చాలా సంతోషంగా కూడా ఉంటుంది వాటిని చూసినప్పుడు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇక్కడేమో నూరు వరహాల పూలు ఉన్నాయండి. ఇవైతే 6-7 అడుగుల హైట్లో ఉన్నాయి. వీడియో తీయడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదేదో మల్లె చెట్టు. ఈ మల్లె చెట్టు పేరు నాకు కూడా తెలియదు. ఇగో ఈ చెట్టు ఎంతమందికి తెలుసండి? మనం పోపులో వేసుకుంటాం కదా ఆవాలు, పోపులో పచ్చళ్ళలో వేసుకుంటాం కదా ఆ చెట్టు. ఇగో పూలు వచ్చినాయి. నేను కాయలు కాసిన తర్వాత కూడా చూపిస్తాను మీ అందరికీ. ఆవాల చెట్టు అండి అది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫ్రెష్గా ఉంది కనకాంబరం చెట్టు. చూడండి, రోజు పూలను చూస్తే చాలా సంతోషంగా ఉంటుందండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది పొద్దున్నే లేస్తే. మన మల్లె చెట్టు మాత్రం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పూలు. మొత్తం కట్ చేసేసినాం. చాలా తక్కువగా ఉన్నాయి పూలైతే, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు ఏంటంటే నేను చేయబోయేటి రాములకాయ పచ్చడి అండి. చాలా బాగున్నాయి చూడండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని క్లాత్లో ఆరబెట్టుకోవాలండి, నీడలో ఆరబెట్టుకొని పొయ్యి మీద పెనం పెట్టుకొని నేనైతే వేరుశనగ నూనె పోసుకుంటున్నాను. వేరుశనగ నూనె అయితేనే చాలా టేస్ట్గా, స్మెల్ కూడా బాగుంటుంది. నూనె వేడెక్కాక రాములకాయల్ని పెనంలో వేసుకోవాలి. చాలా చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. ఆ కాయలు, రాములకాయలు ఉడికిన తర్వాత వాటిలోని నీరంతా బయటకు వచ్చేసింది. కాయలన్నీ మెత్తగా అయిపోయినాయి, నీరంతా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినప్పుడు ఇలా వాటర్ అంతా బయట ఉంది చూడండి. తర్వాత ఒక పావుగంట తర్వాత ఇలా మొత్తం మగ్గిపోయింది. వాటర్ అంతా మగ్గిపోయి ఇలా ఒక గుజ్జులాగా తయారైందండి. అది పక్కన పెట్టుకున్నాను ఆరడానికి. పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని మెంతులు వేయించుకుంటున్నాను. దోరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చిటపటలాడుతున్నాయి చూడండి. ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేయించుకుంటున్నాను. కలర్ మారేంత వరకు ఇలా రెడ్గా అవ్వాలి. ఈ జీలకర్ర కూడా చిటపటలాడుతుంది చూడండి. ఆ తర్వాత ఆవాలు వేయించుకుంటున్నాను. చూడండి అవి కూడా ఎలా ఎగురుతున్నాయో చిటపటమని, చాలా చక్కగా ఎగురుతున్నాయి. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇలా ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకున్నాను. ఈలోపు ఆరిన రాములకాయల్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఒక 5-6 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. ఆ గ్రేవీకి సరిపోయేంత కారం వేసుకోవాలి. అంటే మనం కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, రాములకాయలకు తక్కువ తీసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా సరిపోయేంత కారం తీసుకోవాలి. నేనైతే ఒక 6 స్పూన్ల కారం తీసుకున్నాను. 2 పెద్ద స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. వెల్లుల్లి పేస్ట్, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను. వేసుకోవాలి అందులోనే జార్లో. అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉంటుంది మిక్స్ చేస్తే. చాలా రెడ్ కలర్ఫుల్గా చాలా బాగుంది చూడండి. చూడగానే నోరు ఊరుతుంది, ఎంత బాగుందో అసలు. పోపుకి ఆయిల్ పెట్టుకున్నానండి. కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. పోపుకి కూడా నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. నూనె మొత్తం పచ్చడి మొత్తం మునగాలంటే, కలవాలంటే ఎక్కువగానే తీసుకోవాలి. ఒక 1/2 లీటరు.
ఆవాలు, మెంతులు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిరపకాయ తీసుకున్నాను. వేసుకొని పక్కన పెట్టుకున్నాను, ఆరబెట్టుకున్నాను నూనెను. ఆ తర్వాత ఈ పౌడర్ ఉందిగా, జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడరు, అదైతే అందులో వేసుకొని ఇలా కలుపుకున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పోపు ఆయిల్ పోసుకోవాలండి. ఇదైతే ఆరిన తర్వాత పోసుకోవాలి. పూర్తిగా చల్లగా ఆరిన తర్వాత ఆయిల్ని పచ్చడిలో పోసుకోవాలి. రాములకాయ పచ్చడి రెడీ. చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇగో మన ఇంటి ముందు ఇది ఒక చెట్టు ఉందండి. ఈ చెట్టు ఏంటో ఒకసారి ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ చెట్టు ఎంతమందికి తెలుసో చెప్పండి. బాయ్. ఉంటాను ఫ్రెండ్స్.